హాయ్ బ్రో. ఈసారి బిగ్ బాస్ లో కామన్ మ్యాన్ కూడా పెడతాం అనుకుంటున్నారు కదా, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అంటే గొప్ప ఇనిషియేటివ్ తీసుకున్నారు అన్న మన బిగ్ బాస్ టీం ఏదైతే ఉందో. ఎందుకంటే ప్రతిసారి ఆ ఇన్ఫ్లుయెన్సర్స్, ఆ సెలబ్రిటీ వాళ్ళకి వాళ్ళనే లేకపోతే అదర్ అంటే వేరే ఇండస్ట్రీ వాళ్ళని తీసుకుని వచ్చుకొని పెట్టాడు. ఇవన్నీ కాకుండా గొప్ప ఇనిషియేటివ్ తీసుకున్నారు. దాన్ని సక్సెస్ఫుల్ చేస్తే మంచిగా అనిపిస్తుంది. మొన్నటి వారికి బాలయ్య బాబు హోస్ట్ అని రూమర్స్ వచ్చాయి. ఇప్పుడు సడన్ గా నాగార్జున గారు తెర మీదకి వచ్చారు. దాని మీద మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అన్న నేనేం పెద్ద ఫరక్ పడదన్న. ఎందుకంటే మనకి నాగార్జున సారు ఫ్యామిలీ ఆడియన్స్కి ఎంత దగ్గర అయ్యిందో చూసింది. గతంలో చూసుకుంటే కూడా ఎన్నో మంచి ఫిలిమ్స్ తీసిండు. బాలయ్య బాబు కూడా మంచి ఫిలిమ్సే తీసిండు. మంచి షోస్ అంటే అన్స్టాపబుల్ లాంటి గొప్ప షోస్ తీసిండు. కాబట్టి నాగార్జున సార్ కొంచెం ఫ్యామిలీ ఆడియన్స్కి ఒక 1% దగ్గర అయ్యింది. తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 కి ప్రతి సీజన్ ఓన్లీ సెలబ్రిటీలకే ఛాయిస్ వచ్చేది. కానీ ఈసారి మాత్రం ఒక కామన్ మ్యాన్ కి ఛాయిస్ ఇస్తామంటారు. దీని మీరేం చెప్తారు? విన్నాను, నేను కూడా చూశాను. కాబట్టి కామన్ మ్యాన్కి ఛాన్స్ కనిస్తే చాలా బాగుంటుంది. దేనికంటే కామన్ మ్యాన్ అనే అతను కూడా ఉంటుంది లోపల బాధ. అరే మనం సెలబ్రిటీ అవ్వాలి, మనం ఫేమస్ అవ్వాలి, మనం కూడా ఏదో ఒకటి అవ్వాలి, అయ్యే తర్వాత పేదవాళ్ళకి ఎవరో సహాయం చేయాలని. అప్పుడు అందరూ అంతే, ఏ ఫీల్డ్లో అయినా పరిస్థితి బాగుంటే 10 మంది పేదవాళ్ళు చేయాలి సహాయం. కాబట్టి కామన్ మ్యాన్ అనేవాడు ఛాన్స్ ఇస్తే కామన్ మ్యాన్ అనేవాడు ఎప్పుడైనా సరే పరిస్థితి బాగాలేనివాడు, నాలాంటి పేదోడు గరీబోడు, కాబట్టి అలాంటి వాళ్ళకి ఛాన్స్ ఇస్తే వాళ్ళు రేపు బాగా డబ్బు సంపాదించి వాళ్ళు రేపు ఒక పెద్ద స్థాయికి పోయినా సరే 10 మంది పేదవాళ్ళకి చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి అర్థమవుతాయి కష్టం విలువ, బాధ విలువ, కన్నీటి విలువ అనేది వాళ్ళకి అర్థమవుతాయి. కాబట్టి ఖచ్చితంగా కామన్ మ్యాన్లు కానీ ఛాన్స్ ఇచ్చారంటే ఖచ్చితంగా డెవలప్మెంట్ అవుతాయి. ఖచ్చితంగా 10 మందికి వాళ్ళు సహాయం చేస్తారు. కాబట్టి దయచేసి బిగ్ బాస్ వాళ్ళు చెప్పేది ఒకటే, కాస్త కామన్ మ్యాన్లకి కూడా కాస్త ఛాన్స్ ఇస్తే బాగుంటుంది. ఈ ఇయర్ ఇచ్చినట్టు ప్రతి ఇయర్ ఇస్తే కూడా అదే ఖచ్చితంగా ప్రతి ఇయర్ చేస్తున్నారు, కానీ చాలా తక్కువ. అదే సీజన్ 7, 8 ఆ టైమ్స్లో అయితే ఇచ్చారు కొద్దిగా. కానీ ఏంటంటే బిగ్ బాస్లో కూడా కామన్ మ్యాన్ ఎక్కడిస్తున్నారన్న. ఇప్పుడు పల్లవి ప్రశాంత్ అయినా ఇంకోరైనా సరే వాళ్ళందరూ ఏంటంటే పరిస్థితి బాగున్న వాళ్ళు అందరూ, వాళ్ళకి ఏమన్నా 10 ఎకరాలు 15 ఎకరాలు పొలాలు ఉన్నాయి. కాబట్టి కామన్ మ్యాన్ అంటే ఏంది, కనీస అవసరాలు కూడా తీర్చుకోలేని వర్గ స్థితి పేదోడు. అంటే నాలాగా అంటే తిన్నాడు తిండి, నీకు చేసుకోవడం బట్టలు, ఉండడానికి ఇల్లు గూడు లేనుడు, అలాంటి వాళ్ళు ఛాన్స్ ఇస్తే బాగుంటుంది. కాస్త 10 ఎకరాలు 15 ఎకరాల పొలం భూమి ఉన్నోడికి, బిల్డింగ్లు బంగ్లాలో ఉన్నోడికి, రౌడీలు ఈ గోండాలు వాళ్ళకి ఇది వాళ్ళు ఇదని ఏది వేస్ట్. ఇది ఏమి కామన్ మ్యాన్ అంటే అది కాదు. లేనివాడికి నిజంగా ఇవ్వాలి. నువ్వు వాడు బ్యాక్గ్రౌండ్ అంతా చూసి వాడు వెనక ముందు వాడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు, తిన్నాడు దిక్కుందని చూసి ఇవ్వాలి. అవన్నీ చూడరు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే కంటెంట్ కావాలి. కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా కామన్ మ్యాన్కి అయితే ఛాన్స్ ఏమంటే దయచేసి బిగ్ బాస్ కూడా చెప్పేది ఉంటుంది. బాలకృష్ణ గారు హోస్ట్ ఏంటది హోస్టింగ్గా వస్తే బాగుంటుంది. హోస్ట్గా బాలకృష్ణ గారు వచ్చారంటే చాలా బాగుంటుంది. దేనికంటే బాలకృష్ణ గారి గురించి మాట్లాడాలంటే భయం అందరికి. అది బిగ్ బాస్లో ఉండే వాళ్ళకైనా బిగ్ బాస్ బయట వాళ్ళకైనా పగలుతుంది అనమాట. ఎందుకంటే బిగ్ బాస్ గురించి తక్కువ చేసి మాట్లాడినా బిగ్ బాస్లో ఉండే వాళ్ళు కూడా జాగ్రత్తగా ఆడతారు అనమాట. ఎక్కువ చేస్తే పగలుతుంది, కింద పైన పగలేస్తాడు ఆయన అంతే. బాలకృష్ణ గారి ముందైతే ఎవడు మాట్లాడలేడంతే, మాట్లాడితే వాడు పగలుతుంది అంతే. ఆయన లోపల పోయి మరి కొమ్మతాడు అనమాట. కాబట్టి ఖచ్చితంగా లేని వాళ్ళు ఛాన్స్ ఇస్తే హ్యాపీ, అందరికి హ్యాపీ.